గత 3-4 రోజుల క్రితం అదేవిధంగా గత నెలలో పడ్డటువంటి వడగండ్ల వాన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని తీవ్ర సంక్షోభానికి గురిచేసింది. ప్రధానంగా ఈ యొక్క రైతాంగం ఎంతో ఆశలతోటి పంట చేతికొచ్చిన పంట పూర్తిగా వరదలో కొట్టుకుపోయినట్టయింది. కోట్ల రూపాయల నష్టం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క పంటలను వ్యవసాయ శాఖ అధికారులతోటి పరిశీలన చేసి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా వరి, మొక్కజొన్న, మామిడి, బత్తాయి తోటలు పూర్తిగా నష్టపోయినాయి. ఈ యొక్క నష్టపోయినటువంటి పంటలను వెంటనే పరిహారం అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, రేవంత్ రెడ్డి గారు తక్షణ ప్రణాళిక చేయాలి. లేకపోతే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ఆత్మహత్యలు పాలయ్యేటువంటి ప్రమాదం నెలకొందా ఉంది. ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతులు కూడా ఏది మొక్కమని ధైర్యంతో నిస్సహాయత వ్యక్తం కాకుండా ఒక నిబద్ధతతోటి నష్టపోయిన పంటకు బాధపడకుండా భవిష్యత్తులో మనం ఇంకా లబ్ధి పొందడం కోసం అనవసరమైనటువంటి ఆత్మహత్యల వైపు వెళ్ళొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి అవసరమైతే ఉంటే మనం ఇంకా కష్టపడి రానున్న రోజుల్లో పంటను ఎగుమతి దిగుమతి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలంతా వెంటనే ఈ యొక్క నష్టపోయినటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రతి గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులతోటి ఎంత జరిగిందనేది తెలుసుకొని దీని మీద విచారణ జరిపించి రైతులకు వేగవంతంగా సహాయం అందించాలి. ప్రతి ఎకరాకు 50,000 రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 50,000 రూపాయలు ఇస్తేనే వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడికి తగినటువంటి మూల్యము వస్తుంది. లేకపోతే పెట్టినటువంటి పెట్టుబడి పోతుంది. అదేవిధంగా వారి లాభమేమో కానీ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.